రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏడాదిన్నర కాలము భారతదేశానికి అత్యంత కీలకం కాబోతోంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన దేశంలో జరుగుతున్నటువంటి సమీకరణలు, సంఘటనలు, ఉదంతాలు, ఉదాహరణలు ఇవన్నీ కూడాను రానున్న ఏడాదిన్నర కాలము దేశ భవిష్యత్తు విషయంలో అత్యంత కీలకమైంది. తాడోపేడో తేలిపోతుంది, అటో ఇటో తేలిపోతుంది. దేశము 2047 నాటికి ఒక అద్భుతమైనటువంటి దేశంగా ఎదుగుతుందా, లేకపోతే ఈ దేశము పతనం దిశగా ప్రయాణం చేస్తుందా అన్నది 2025 చివరి భాగము 2026లో తేలిపోబోతుంది. రాజకీయంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా ఈ 3 రంగాల్లో కూడాను కీలకమైనటువంటి మార్పులు సంభవించేటటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా చూసినట్లయితే ఈ ఏడాదిన్నరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, అదేవిధంగా అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా ఈ దేశంలో జాతీయవాదపు జయయాత్ర కొనసాగుతుందా, లేకపోతే కులవాదము, విచ్ఛిన్నవాదము, మతం పేరిట ఓట్ బ్యాంక్ రాజకీయం విజయం సాధిస్తుందా అన్నది స్పష్టం చేసేస్తుంది. బీహార్ ఎన్నికలు దీనికి మొట్టమొదటి టెస్ట్ కేస్. నవంబర్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఒకవేళ గనక కులం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ విజయం సాధించినట్లయితే మొత్తం రాజకీయాలు తిరగబడతాయి. హర్యానా, ముంబై, ఢిల్లీ విజయాల ద్వారా ఎన్డీఏ కూటమి సాధించినటువంటి ప్లస్ పాయింట్స్ అన్నీ కూడాను ఒక్కసారిగా మైనస్కి మారుతాయి. రాబోయే బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, కేరళలో కానీ ఈ బీజేపీ వ్యతిరేక శక్తులకు ఎనలేని బలం వస్తుంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి విజయం సాధించినట్టయితే ఎన్డీఏ కూటమి విజయం తరువాత తేజస్వి యాదవ్ నాయకత్వం పైన ప్రశ్న చిహ్నాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన 3 ఎన్నికలు ఓడిపోయి ఉన్నారు. 4వ ఎన్నిక ఆయన పోటీ చేసే నాటికి నాయకత్వం ఆయన చేతుల్లో ఉంటుందా, పార్టీ ఏ రూపంలో ఉంటుందో తెలియదు. పైగా ఏ కాంబినేషన్ ఆధారంగా ఆయన రాజకీయం చేస్తున్నారో అదే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ యొక్క యూఎస్పీ కూడా. కాబట్టి అఖిలేష్ యాదవ్ కూడాను ఎంవై ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్తో ఏదైతే రాజకీయాలు ఆడుతున్నారో వాటి మీద కూడా దీని ప్రభావం పడుతుంది. అక్కడ కూడా ఫలితాలు తారుమారైనట్టయితే ఈ దేశంలో ఒక రకంగా కుల రాజకీయాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రజలలో ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. చాలా పెద్ద ప్రయత్నం చేస్తోంది. ముస్లిం ఓట్ బ్యాంక్ని బెంగాలీ హిందువుల్లోని ఒక భాగాన్ని కలుపుకుని తను విజయం సాధించేందుకు ప్రయత్నం అయితే చేస్తోంది. కానీ బీజేపీ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. 15 సంవత్సరాల పరిపాలన తరువాత మమతా బెనర్జీ గనక ఓడిపోతే ఒక రకంగా రాజకీయంగా ఆమె నెక్స్ట్ ఎలక్షన్ల టైంకి ఆమె నాయకత్వాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండరు. వయస్సు కారణంగా కొత్త నాయకత్వం వస్తే టీఎంసీకి ఈ బలం ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే కమ్యూనిస్టుల రాజ్యం ఒకసారి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అసలు బలమే పూర్తిగా కోల్పోయారు. ఎవరో మొత్తం రక్తం లాగేసినట్టుగా అయిపోయింది. మమతా బెనర్జీ కూడా బహుశా అదే పరిస్థితి కావచ్చును. అస్సాం ఎన్నికలు కూడా ఈసారి చాలా కీలకమైన ఎన్నికలు. 3వ టర్మ్ బీజేపీకి వస్తుందా, రాకపోయినట్టయితే బంగ్లాదేశీ చొరబాటుదారుల మూలానికి చెంది ఓటర్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కుహనా సెక్యులర్ శక్తులతో కలిసి గనక విజయం సాధించినట్టయితే అస్సాం భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుంది. కాబట్టి రాజకీయంగా కేరళలో కూడాను కమ్యూనిస్టులు ఇప్పటికే 10 సంవత్సరాలు పరిపాలించారు. ఏకబిగిన 10 సంవత్సరాలు పరిపాలించటం కేరళలో ఉన్నటువంటి యూడీఎఫ్ ఎల్డీఎఫ్ రాజకీయాల్లో ఇది రేర్. అయితే యూడీఎఫ్ అధికారాన్ని పొందేందుకు కావలసిన బలం కలిగి ఉందా, అది గెలవగలుగుతుందా అన్నది ప్రశ్న. బీజేపీకి ప్రస్తుతం అక్కడ పెద్దగా బలం లేదు. కానీ తన బలాన్ని పెంచుకుని ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి వస్తే ఏమవుతుందన్నది కీలక ప్రశ్న. తమిళనాడులో కూడాను ద్రవిడ పార్టీలు చాలా బలహీనపడుతున్నాయి. నానాటికి డిఎంకేలో అంతర్గత వ్యతిరేకత పెరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ నాయకత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది.
డిఎంకే ఓటర్లని యాక్టర్ విజయ్ జోసెఫ్ కొద్దిమందిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రభావం ఎంత ఉంటుంది? అదేవిధంగా అన్నా డిఎంకే మిగతా శక్తులన్నీ కూడాను బీజేపీతో కలిసి పోటీ చేసినట్టయితే ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి ఈ రాష్ట్రాల ఎన్నికలు 2029 లోకసభ ఎన్నికలకి భూమికను సిద్ధం చేస్తాయి. జాతీయవాద శక్తులు బలపడతాయా లేక ప్రాంతీయవాద, జాతివాద, కులవాద పార్టీలు బలపడతాయన్నది ఈ రాబోయే ఏడాదిన్నరలో తేలిపోబోతుంది. ఈ రాబోయే ఏడాదిన్నరలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా 2029 ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా చూసినట్లయితే భారతదేశంలో అమెరికాతో మనకు ఉన్నటువంటి ప్రస్తుతము ఉన్నటువంటి టారిఫ్ల గొడవ ఇంకెంత దూరం వెళుతుంది, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, మనము ఈ సమస్యను ఏ రకంగా అధిగమిస్తాము, యూరోపియన్ యూనియన్ తోటి మిగతా దేశాలతోటి, ఆఫ్రికన్ దేశాలతోటి మన వాణిజ్య వ్యాపార సంబంధాలు ఏ మేరకు మెరుగుపడి మనము అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఒక ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకోగలుగుతాం. ఈ ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు. ఇవి రాబోయే ఏడాదిన్నరలో వీటి ప్రాధాన్యం నానాటికి పెరుగుతుంది. చైనాతో ప్రస్తుతం మనం ఒక అవగాహనకు వస్తున్నాం, కానీ చైనా మన శాశ్వత మిత్రుడు కాదు. కాబట్టి చైనా మన శాశ్వత మిత్రుడు కానప్పుడు చైనాతో మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి చెలిమి కేవలం తాత్కాలికమైంది. రానున్న రోజుల్లో ఇది ఏ రూపు తీసుకుంటుంది? ఏడాదిన్నరలో ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏడాదిన్నరలో ట్రంప్ యొక్క కాల పరిమితి కూడాను అధ్యక్షుడిగా ముగిసేటందుకు దగ్గరగా వస్తుంది. కాబట్టి అమెరికన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉంటారు. అప్పుడు అమెరికా రోల్ ఏ రకంగా ఉండబోతోంది? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఈ విజయదశమి నాడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాబోయే ఏడాదిన్నర సంవత్సరాల కాలఖండము జాతీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అదేవిధంగా అంతర్జాతీయ దౌత్యపరంగా కానీ అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది, కానీ పాకిస్తాన్ నానాటికి బలహీనపడేటటువంటి సూచనలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా భారత్ని చికాకు పరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రెండు దేశాలని తట్టుకునేటటువంటి సామర్థ్యం భారత్కి ఉందని భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేసింది. అయితే రానున్న ఏడాదిన్నరలో మన ఎత్తుగడలు సరిగ్గా ఉండాలి, ప్రజల యొక్క ఆలోచనలు సరిగ్గా ఉండాలి, జాతీయవాదము విజయం సాధించాలి. జాతీయవాదపు విజయంలోనే రాబోయే రోజుల్లో భారత్ ఎలా ఉండబోతుందన్నది, ఏ తరహా ప్రభుత్వం వస్తుందన్నది నిర్ధారణ అవుతుంది. కాబట్టి 2029కి పునాది 2025 చివరి భాగం నుంచి పడబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.